యాక్షన్ న్యూస్ బంగారం కొనుగోళ్లపై 2% పన్ను ఇప్పుడు అది 3%కి పెరిగింది. మరి బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? బంగారంపై మక్కువ ప్రదర్శించే భారతీయ మహిళలు ఈ జీఎస్టీపై ఏమంటున్నారు? వారు దీన్ని స్వాగతిస్తున్నారా? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రోజా అందిస్తారు. ఇప్పటివరకు పుంఖానుపుంఖాలుగా ఉన్న పన్ను విధానానికి మనం చరమగీతం పాడేశాం. జీఎస్టీ శకంలోకి అడుగు పెట్టేశాం. అసలు ఈ జీఎస్టీ వల్ల బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ఈ బంగారం కొనుగోళ్ల గురించి సామాన్యులు, కస్టమర్లు, అలాగే షాప్ నిర్వాహకులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం. హలో అండి. హలో, ఏం కొందామని వచ్చారు ఈరోజు? మేము ఈరోజు రుద్రాక్ష తీసుకుందామని వచ్చాము. రుద్రాక్షమాల. రుద్రాక్షమాల ఏంటండి స్పెషల్? అంటే మా ఫాదర్కి గిఫ్ట్గా ఇద్దామని వచ్చాము. ఓకే, సో అది అకేషన్. ఏంటి ఏమైనా అకేషన్? ఫాదర్ బర్త్డేనా? బర్త్డే కదండి, మా మదర్ సెరమనీ ఉంది, దాని గురించి ఆయనకి ఇద్దామని గిఫ్ట్. అంటే మీకు ఐడియా ఉంది కదా 1% ట్యాక్స్ ఎక్కువ కట్టాలి మనం గోల్డ్ పైన? అంతగా అవగాహన లేదు కానివ్వండి. ఇప్పుడు 3% అయ్యేసరికల్లా మా అందరికీ మేము అనుకున్న బడ్జెట్ కన్నా దాటిపోతుంది. అందులో మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ విధంగా అయిపోయేసరికల్లా ఏం కొనాలా ఏంటా అనేది మాకు అర్థం కావట్లేదు. మేమేమో ఒక ఐడియా, మా బడ్జెట్ ఇంత అనుకుని వచ్చాం షాప్కి. సడన్గా 3% అనేసరికల్లా మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా అన్హ్యాపీగా ఉందండి ఇది. సో మోడీ గారు కొంచెం దీన్ని ఇంకొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాం. చేస్తే బెటర్, గోల్డ్ జోలికి రాకుండా. ఎందుకంటే అలా ఉంటే కనుక మా లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ సక్సెస్ కూడా మేము సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చానండి. అకేషన్ ఉందా? ఊరికనే యాక్చువల్లీ మా తమ్ముడికి మ్యారేజ్ అని అనుకుంటున్నాము, సో ముందు నుంచే ప్లాన్ చేద్దాము అన్నట్టు వచ్చాను. కానీ నిన్న కొనుక్కొని ఉంటే మీకు కొంచెం ప్రాఫిట్ ఉండేదేమో కదా? అంత ఐడియా లేకుండే అసలు. సో జనరల్గా లేడీస్ అందరూ అదే ప్రాబ్లంలో ఉన్నారు, ఎవరికి అంత ఐడియా లేదు, ఫుల్గా అవగాహన లేదు. నేను అలానే వచ్చాను. ఇంతకుముందు 2% ఉండేది, ఇప్పుడు 3% చేశారంట. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ఓకే, మన కంట్రీ డెవలప్ అవ్వడానికి అని చెప్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్. ఏమనిపిస్తుంది? లైక్ మేబీ కంట్రీ డెవలప్మెంట్, నేషన్ డెవలప్మెంట్కి ఓకేనేమో, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం లాస్ ఇంపాక్ట్గానే అనిపిస్తుంది. బట్ ఆబ్వియస్లీ లేడీస్ అయితే ఫీల్ అవుతారు డెఫినెట్గా. అందులో ప్రపంచంలో అన్ని దేశాల మహిళల కంటే కూడా మన ఇండియన్ లేడీస్కి ఎక్కువగా గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అవును, అలాంటి గోల్డ్ పైన ఇంత భారం మోపుతూ ఉంటే గవర్నమెంట్ కొంచెం దీనికి ఒకటి ఎగ్జామ్షన్ ఇచ్చి ఉంటేనా బాగుండేదేమో మేబీ. బట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. అట్లీస్ట్ మీరు ఏమనుకుంటున్నారు? అంటే గోల్డ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ స్లాబ్లో ఉంటే బాగుంటుంది? మేబీ ఓకే, యాజ్ యంగ్ యూత్ జనరేషన్ ఆలోచించాలి అంటే నేషన్ డెవలప్మెంట్ కోసం ఇది ఓకే యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. బట్ ఇట్స్ ఓకే. గోల్డ్ లవర్గా అయితే డెఫినెట్లీ వీ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. డైమండ్ బ్రేస్లెట్ తీసుకున్నామండి. సో వీఆర్ ప్లానింగ్. జిఎస్టీ అంటే నాకు తెలిసినంతవరకు 2% ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాం మేము. బట్ నాకు తెలిసినంతవరకు దేశానికి 2% ఈజ్ వెరీ లో. సో వీ కెన్ డూ మోర్ ఫర్ దాట్. అండ్ డెఫినెట్లీ గోల్డ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు కంటిన్యూ టు బై. సో 2% మన లైఫ్తో, మన ఫ్యూచర్తో పోల్చుకుంటే వెరీ లెస్. సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ జిఎస్టీ. ప్రపంచ దేశాల్లోనే బంగారం అత్యధికంగా కొనుగోళ్లు జరిపేటువంటి దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. భారతీయ మహిళకి బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. మరి అలాంటి బంగారం పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో
1% ట్యాక్స్ అదనంగా వసూలు చేయడానికి సిద్ధమైంది. మరి ఈ సవాల్ని స్వీకరించడానికి భారతీయ మహిళలు సిద్ధంగా ఉన్నారా? ఈ 1% ఎక్కువ కట్టేటువంటి విధానం వల్ల కొనుగోళ్లు ఎలా ఉన్నాయి, కస్టమర్స్ ఏమనుకుంటూ ఉన్నారు, ఈ వివరాలు మాట్లాడడానికి నేను ఒక బంగారం షాప్లో ఉన్నాను. ప్రెసెంట్ నాతో పాటు ఒక సేల్స్ పర్సన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, అంటే బంగారం కొనుగోలు చూస్తుంటే ఇక్కడ చూస్తే కొంత కస్టమర్స్ కూడా తగ్గినట్టుగా ఉంది. కంపేరిటివ్లీ ముందు కన్నా ఇప్పుడు తక్కువ ఉన్నారు. ఎందుకంటే నిన్నటికన్నా ఈరోజు చూస్తే అంటే నిన్న జిఎస్టీ నిన్నటి వరకు జిఎస్టీ అనేది లేదు, ఈరోజు నుంచి 1% కూడా ఎక్స్ట్రా పెరిగింది కాబట్టి సో కొంచెం ఎక్కువ అనే కస్టమర్ ఎక్కువ అనేది రావట్లేదు. సో మేబీ కొన్ని రోజుల తర్వాత మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇది కొంచెం అలవాటు పడాలి. సో డెమాన్స్ట్రేషన్ ఎలా అయిందో సో సేమ్ అదే విధంగా ఇది కూడా మేబీ కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. అయితే డిమానిటైజేషన్ ముందు రేపటి నుంచి పెద్ద నోట్లు రద్దు అనే రోజు రేపటి నుంచి అని చెప్పి అనౌన్స్ చేయగానే ఈ రోజు అర్ధరాత్రి విపరీతంగా కొనుగోళ్లు జరిగాయి ప్రతి బంగారు షాప్లో కూడా. సో అలాంటి ఎఫెక్ట్ కనబడిందా మీకు? దానికి ముందు 2 రోజుల నుంచి కూడా అదే అంటే సేమ్ ఆ డెమాన్స్ట్రేషన్ రోజు ఎలా అయితే జరిగిందో సేమ్ అదే విధంగా అంటే అంత ఫ్లోటింగ్ లేకపోయినా కూడా కొంతవరకు అయితే ఆ ఎఫెక్ట్ అనేది ప్రజల్లో అయితే ఉంది. సో కస్టమర్స్ అనేది చాలా వరకు వచ్చారు, చాలా సేల్స్ అయ్యాయి అన్ని దగ్గరలో కూడా నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని రోజుల తర్వాత మేబీ పుంజుకోవచ్చు, ఇప్పుడైతే తక్కువ. మేబీ ఎంత తేడా వస్తుంది కొనుగోళ్లలో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తులా గోల్డ్ కొన్నాను అనుకోండి, 1 తులా మీరు గోల్డ్ కొన్నారంటే ఇప్పుడు లైక్ 10 గ్రాములు 1 తులా అంటే లైక్ మీరు 300 మిల్లీ యాక్చువల్లీ ఇప్పుడైతే పే చేయాలి, బిఫోర్ అయితే 200 మిల్లీ పే చేయాలి. అమౌంట్ వైజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు 100 మిల్లీ అంటే లైక్ 2800 రూపీస్ ఇలా వస్తుంది. అండ్ మల్టిప్లై 3 లైక్ అరౌండ్ 700-800 దాకా మీరు పే చేయాల్సి ఉంటుంది. నియర్లీ మీకు ఒక 200-300 రూపీస్ వేరియేషన్ వస్తుంది మీకు ఓవరాల్గా 1 తులా మీద. అయితే మనం ఎక్కువ తీసుకునే టైం పెరిగే కొద్ది ఏంటంటే మనకు ఆ అమౌంట్ వేరియేషన్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, బట్ తక్కువగా తీసుకునేటప్పుడు అది తెలియదు. బట్ కస్టమర్లు అనేది అది అలవాటు పడతారు. ఇప్పుడే 1% నుంచి 2% అయింది, 2% నుంచి 3% అయింది కాబట్టి ఈవెన్ కస్టమర్లకు కూడా అది బెనిఫిటే కాబట్టి సో పెద్ద కష్టం కాకపోవచ్చు. కొన్ని రోజులు ఆ కష్టం ఉండొచ్చు, అంటే కస్టమర్లకి ఉండొచ్చు, షాప్స్కి కూడా ఉండొచ్చు, బట్ కొన్ని రోజుల తర్వాత అది ఫ్రీక్వెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గోల్డ్ కొనాలి అని అంటే ఆల్మోస్ట్ నేను ఒక 9,000 to 10,000 వరకు నేను బేర్ చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ రూపంలో, రైట్? దాదాపుగా మీరు అదే విధంగా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 lakh అంటే నియర్లీ మీకు 2.5 తులాలు 3 తులాల దాకా వస్తుంది. సో మీరు దాదాపుగా ఒక 10,000 దాకా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఒక 6,000 ఇలాగ ఉండేది, ఇప్పుడు అది కాస్త ఒక 3,000 ఎక్స్ట్రా అయినా పే చేయాల్సి ఉంటుంది ఈ జిఎస్టీ రావాలి. ఎందుకంటే 3% కాబట్టి సో కొంచెం బడ్డనే కస్టమర్లకు కూడా, బట్ అది కూడా కొంచెం కొన్ని రోజుల తర్వాత సో అలవాటు పడుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. జిఎస్టీ స్లాబ్స్ డిసైడ్ చేసే ముందు గోల్డ్ని తీసుకువెళ్ళి 5% స్లాబ్లో పెట్టారు ఫస్ట్. సో అది ఉంటే ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఉండేదేమో. ఇది కొంతలో కొంత మేలేమో. ఇది కొంతలో కొంత మేలు, అది 5% ఉంటే ఇది కూడా ఇప్పుడు ఈ రోజు ఉన్న సేల్ కూడా ఉండకపోవచ్చు మేబీ 5% అనేది. అది అయితే చాలా కస్టమర్లకు చాలా ఎఫెక్ట్ ఉండేది, ఎందుకంటే 3% అయితే చాలా ఎక్కువ. బట్ మేబీ అది ఇండియా కోసమే కాబట్టి, అంటే అభివృద్ధి కోసమే కాబట్టి సో ప్రాబ్లం లేదు. బట్ మరీ 5% అంటే ఎక్కువ, ఎందుకంటే మన ఇండియాలో చాలా ఎక్కువ కొనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ప్లేసెస్ మీద వేరే మీద. బట్ గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ 5% అంటే చాలా ఎక్కువ అవుతుంది. సో అది సో శివ, ఇప్పుడు ఆర్నమెంటల్ గోల్డ్ అండ్ మామూలుగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సేమ్ ట్యాక్స్ అప్లికబుల్ దేనికైనా? ఆర్నమెంట్ గోల్డ్ అండ్ ఇప్పుడు నేను కాయిన్స్ లాగా తీసుకున్నాను, సేమ్ ట్యాక్స్ అప్లికబుల్. బట్ ఆర్నమెంట్ గోల్డ్ కొనేటప్పుడు మీరు వేస్టేజ్ పే చేస్తారు, దానికి తరుగు మజూరీలు అనేవి తక్కువ ఉంటాయి. సో కాయిన్ కంటే మేకింగ్ ఛార్జెస్ పైన కూడా ఇప్పుడు కట్టాలా మన ట్యాక్స్? మేకింగ్ ఛార్జెస్ అంటే ఓవరాల్ బిల్ అమౌంట్ ఎంత అవుతుందో దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దాని మీద మీరు 3% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్. కేరళలో 5% ట్యాక్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది చాలా అంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారేమో. కేరళలో అంటే అక్కడ 5% ఉండేది ఇంతకుముందు, అంటే వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అది యాక్చువల్లీ ఉన్నది 2% అయినా వాళ్ళు అడిషనల్గా ఇంకో 3% ట్యాక్స్. అది కూడా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 3% అంటే 2% తగ్గింది వాళ్ళకి. సో వాళ్ళకైతే చాలా బెనిఫిట్. ఇంకా మేబీ ఇంకొక స్టేట్లో కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలియదు. బట్ వాళ్ళకైతే బెనిఫిట్ కేరళలో ఉన్న వాళ్ళకి 2% వాళ్ళకి తగ్గింది. మనకి పెరిగి ఉండొచ్చు, బట్ వాళ్ళకైతే తగ్గింది. కస్టమర్స్ చాలా మంది వచ్చి కొన్నారు కదా, వాళ్ళందరూ అంటే ఎలాంటి ఒపీనియన్స్తో ఉన్నారు దీనిపైన? ట్యాక్స్ పెరిగింది 1% అనే దానిపైన సేమ్ డిమానిటైజేషన్ రోజు ఏదైతే ప్యానిక్లో ఉన్నారో సేమ్ అదే కస్టమర్లు, అంటే గోల్డ్ రేట్ కూడా పెరుగుద్దేమో అనే మైండ్లోనే ఉన్నారు. ఎందుకంటే దేని మీద ఏ ట్యాక్స్ పడుతుందో వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు ఎవరికి.
ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే చాలామంది కస్టమర్లు వచ్చారు. సో అలాగే కొన్నారు అందరూ. అంటే సో ఈరోజు ఆ ఎఫెక్ట్ అనేది తెలిసింది, కొంచెం కొంచెంగా తగ్గింది. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అన్సీజన్ ఆషాఢ మాసం కాబట్టి పెద్దగా ఉండవు సేల్స్. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం, మీకు విపరీతంగా చాలా బిజీగా ఉండేటువంటిది నెల అది. సో దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? కంపారిటివ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మేబీ ఉండొచ్చు. బట్ మొన్న ఒక 2 నెలల క్రితమే డెమాన్స్ట్రేషన్ జరిగిన టైంలో కూడా మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అది గ్రాడ్యువల్గా అది తగ్గింది ఆ ఎఫెక్ట్. మేబీ ఇది కూడా ఒక 2 monthsలో కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఆ సీజన్. సో మేబీ దాంట్లో కూడా మేబీ కంపారిటివ్ లాస్ట్ ఇయర్తో కన్నా కొంచెం తగ్గచ్చు, అంతగా తగ్గు ఉండదు. బట్ కంపారిటివ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కొంచెం తగ్గచ్చు. అసలు అంటే ఇది రైట్ టైం అనుకుంటున్నారా జిఎస్టీ అప్లై చేయడానికి? అంటే మొత్తం అంత దేశం కూడా ఎవరికి సరైన అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. సో ఇంకొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఇది చేసుంటే బాగుండేది అనిపిస్తోందా? మేబీ అంటే ఇంకో ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. బట్ వాటెవర్ కానీ ఇప్పుడైనా కొంచెం ముందుగానే వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం లాస్ట్ అంటే నెక్స్ట్ బడ్జెట్ కల్లా రెడీ అవ్వచ్చు. యాక్చువల్గా డైమండ్స్ అంటే కొంచెం హెవీ బడ్జెట్ మేడం. అంటే చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ ఇలాంటివి అయితే ఓకే 10,000, 20,000, 30,000 రేంజ్ ఉంటుంది. అదే నెక్లెస్ అండ్ హార సంథింగ్ బ్రాస్లెట్స్ ఇలాంటివి అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ జిఎస్టీ ప్రభావం వల్ల డైమండ్ గ్యారంటీగా సేల్ తగ్గుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ డైమండ్ కాస్ట్ ఎక్కువ. గోల్డ్తో కంపేర్ చేస్తే గోల్డ్ 1 తులా పెడితే 30,000 పెడితే ఒక 1 తులా గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు. దానికి జిఎస్టీ అంటే 3% అంటే 900 పడుతుంది. ముందు 300 పడేది, ఇప్పుడు 900 పడుతుంది సార్. అదే డైమండ్కి వచ్చేటప్పటికి 1 lakh పర్చేజ్ చేస్తే వాళ్ళు గ్యారంటీగా థింక్ చేస్తారు. 1 lakh అంటే 1,000 రూపీస్ ముందు వ్యాట్ ఉండేది, ఇప్పుడు 3,000 వ్యాట్ ఉంది. సో అంటే 2,000 వాళ్ళకి కస్టమర్కి బర్డెన్ అవుతుంది. సో అది మొత్తానికి చూశారు కదా, జిఎస్టీ ప్రభావం ఖచ్చితంగా బంగారం కొనుగోళ్లపై ఉంది అనే చెప్తూ ఉన్నారు. అయితే ఈ బంగారం కొనుగోళ్లపై జిఎస్టీ ప్రభావం ఏ మేరకు ఉంది అనంటే, జిఎస్టీ అనేది ఒకంత మేము దేశాభివృద్ధికి కావాల్సినటువంటి ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాము, ఒకంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అని చెప్పేవాళ్ళు కొందరైతే, బంగారం అంటే భారతీయ మహిళలకి చాలా ఇష్టము. అయితే ఈ జిఎస్టీ వల్ల సామాన్యులపై బంగారం కొనాలి అనుకునేటువంటి మహిళలపై ఒకంత భారం పడుతుంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. సో షాప్ నిర్వాహకులు చెప్పేది మాత్రం జిఎస్టీ ప్రభావం ఖచ్చితంగా ఉంది. 1% ట్యాక్స్ పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గాయి అని చెప్తూ ఉన్నారు.